ఏ హావ్ దిస్ సాయి చంద్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వరలక్ష్మి శరత్ కుమార్. అసలు ఈ మాట విన్న వెంటనే జయమ్మ, ట్రాక్ అండ్ హనుమాన్ అండ్ అంటే వీరసింహారెడ్డి అసలు గ్రౌండ్ లెవెల్లో పల్లెటూళ్ళల్లో కూడా ఈవిడ సినిమాలు చూస్తున్నారు. అండ్ సేమ్ టైం ఇటీవల నేను శబరి అనే ఒక ట్రైలర్ అయితే చూసానమాట. ఆ ట్రైలర్ చూసినట్టయితే గూస్ బంప్స్ అబ్బా. సేమ్ టైం అనిల్ కుమార్ గారు డైరెక్టర్ గారు నా పక్కనే ఉన్నారు, శబరి డైరెక్టరు. అండ్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ద బెస్ట్ సార్, ఎందుకంటే ట్రైలర్ చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి శబరి ఏంటి శబరి అనేది ఒక థ్రిల్లర్ జానర్కి సంబంధించిన సినిమా అండి. బట్ అట్ ద సేమ్ టైం అందులో ఒక ఎమోషనల్ జర్నీ ఉంటుంది. ఒక వ్యక్తిత్వం ఉన్న ఒక మహిళ ప్రధానత ఉన్న ఒక పాత్ర. సో డెఫినెట్గా ఎమోషనల్ సినిమాలు చూసేవాళ్ళు, థ్రిల్లర్ సినిమాలు చూసేవాళ్ళు ఇద్దరికీ కూడా నచ్చే ఒక సినిమా అవుతుందండి. హోల్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పెక్ట్ చేసే ఆడియన్స్ అందరికీ ఇది నిజంగా ఒక ఫీస్ట్ లానే ఉంటుంది. ఓకే సార్, మనము అంటే వరలక్ష్మి గారిని చూస్తున్నాం. అంటే ఏ సినిమాలో ఏ క్యారెక్టర్ చేసినా అంటే వేరే వాళ్ళ క్యారెక్టర్ చేస్తే బాగుంటుందేమో, కానీ ఈవిడ చేస్తే ఇంకా బాగుంటుంది, అది వాస్తవం. సేమ్ టైం అంటే సినిమా మొత్తం మెయిన్ లీడ్ రోల్ ఈవిడే. అంటే ఆమెకి ప్రెజర్ ఏమన్నా ఉంటుందా ఏంటి అసలు? అది మీరు ఆవిడని అడగాలి. ఓకే, ఆవిడ చెప్పింది అంత క్యారెక్టర్ అని చెప్పింది. మీ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతున్నారు. ఆర్టిస్ట్ మీరు ఏమవుతుందంటే ఆర్టిస్ట్ని అడగాల్సిన క్వశ్చన్లు ఏమో డైరెక్టర్ని అడుగుతారు, డైరెక్టర్ని అడగాల్సిన క్వశ్చన్లు ఆర్టిస్ట్ని అడిగితే వాళ్ళే లేదండి. మీ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతున్నాం మేము. మీరు మీకు ఆడియన్గా చెప్పండి. డైరెక్టర్గా నన్ను అడుగుతూ ఆడియన్గా చెప్పమంటారు. సరే ఓకే. బేసిక్గా ఏంటంటే అది క్యారెక్టర్ పట్ల, ఆర్టిస్ట్ పట్ల, లేకపోతే యాక్టింగ్ పట్ల సరైన అవగాహన లేని వాళ్ళకి ఆ భయాలు ఉంటాయి. ఆవిడేంటంటే షీ హాజ్ ఆల్రెడీ డన్ క్వైట్ అ లాట్ ఆఫ్ క్యారెక్టర్స్. ఒక హీరోయిన్గా వచ్చి తను ఆర్టిస్ట్గా మంచి పేరు తెచ్చుకుందా ఉంది కాబట్టి రకరకాల సినిమాల్లో ఒక ప్రాధాన్యత ఉన్న క్యారెక్టర్ దొరికితే చాలా చేసేసింది. పందెంకోడి కావచ్చు, విక్రమ్ బేదా కావచ్చు, మీరు చూసారో లేదో తమిళ్లో చాలా సినిమాలు ఉన్నాయి. తారా తప్పట్ట అయిన ఒక సినిమా ఉంటుంది, బాలా గారు డైరెక్ట్ చేసిన సినిమా. అందులో ఆవిడ డ్రెస్సెస్ అవి వేసుకొని చేసిన విధానం కానీ, తర్వాత విక్రమ్ వేదాలో క్యారెక్టర్ కానీ, సర్కార్ సినిమాలో క్యారెక్టర్ కానీ, ఇవన్నీ కూడా షీ హాజ్ డన్ వితౌట్ థింకింగ్ దట్ ఓకే నేను ఒక హీరోయిన్గా వచ్చాను, హీరోయిన్గానే చేయాలి అని అనుకుంటే షీ హాజ్ డన్. సో ఆవిడ ఆర్టిస్ట్గా తను మంచి పేరు తెచ్చుకోవాలన్న ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది కాబట్టి నాకు తెలిసి ఆవిడకైతే టెన్షన్ ఉండదు. మిగతా ఆర్టిస్టుల గురించి నేను కామెంట్ చేయలేను, ఎందుకంటే పర్సనల్గా ఆవిడతో నేను ట్రావెల్ అయ్యాను కాబట్టి ఒక 6 months ఐఎమ్ ఏబుల్ టు సే ఎస్ షీ విల్ నాట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ ఆర్ ఫియర్. షీ విల్ బి ఏబుల్ టు క్యారీ త్రూ. ఓకే. అండ్ అంటే నాకు ట్రైలర్ చూసినప్పుడు అయితే చాలా థ్రిల్లింగ్ అనిపించింది. అండ్ సేమ్ టైం సార్ అంటే నా అభిప్రాయమే అడుగుతున్నాను నేను. అంటే కథ బాగుంది, అంటే విజువల్స్ బాగున్నాయి, ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. బట్ ఎప్పుడైనా అంటే కొంతమంది ఏమనుకుంటారు అంటే ఇదే కథ ఒక మంచి హీరోతో వస్తే, అంటే లేడీ కథనే ఇది ఓకే నేను ఒప్పుకుంటా, కానీ మంచి హీరోతో వస్తే ఇంకా రీచ్ ఎక్కువ ఉంటుంది కదా అని ఆలోచిస్తారు కొంతమంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతున్నా. అలా అడిగితే మీరు ఏం చెప్తారు సమాధానం? ఎందుకంటే ఈ కథ నేను లేడీతోనే చేయాలి, ఇది అమ్మ కథ. ఇది ఓకే, అమ్మ కథ లేడీతోనే చేయాలి, కానీ హీరోకి ఆడ డ్రెస్ అయితే చేయలేం కదండి. అదే మీరు తండ్రి కథ చేసామనుకోండి, ఫర్ ఇన్స్టెన్స్ చాలా సినిమాలు ఉన్నాయి హాలీవుడ్లో కూడా. జాన్ క్యూ అని ఒక సినిమా మన సంజయ్ దత్ గారు చేశారు. ఫాదర్ ఎమోషన్కి సంబంధించిన సినిమాలు ఉంటాయి. మా నాన్న సూపర్ హీరో ఇప్పుడు రాబోతోంది ఒక సినిమా. నాని గారు చేసిన జెర్సీ, అవి కూడా ఎమోషనల్ సినిమాలు. అవి కూడా ఫాదర్ అండ్ సన్ బాండింగ్, ఫాదర్ అండ్ హాయ్ నాన్న కానీ ఇవన్నీ కూడా ఫాదర్ అండ్ సన్ బాండింగ్ ఉన్న సినిమాలు. అలాంటి ఒక కథ అనుకున్నప్పుడు అప్పుడు మేల్ లీడ్కి వెళ్ళి చేయాలి. ఇది మనం లేడీ ప్రొటాగనిస్ట్కి సంబంధించిన కథ. ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పాను ఇంతకుముందు కూడా, అమ్మతనంలో ఉన్న స్వచ్ఛత, అమ్మతనంలో ఉన్న ప్రేమలో ఉన్న స్వచ్ఛత ఇంకా ఏ రిలేషన్లోనూ లేదు. అండ్ నేను ఏదైతే కథ చెబుదాం అనుకున్నానో, పాయింట్ చెబుదాం అనుకున్నానో, అందులో చచ్చేంత ప్రేమ ఉంటే అది చంపేంత స్వార్థంగా సొంత దేశంగా మారుతుంది అని చెప్తున్నప్పుడు అక్కడ ప్రేమ అనే ఒక ఎలిమెంట్ స్వచ్ఛంగా కావాలి నాకు. అది ఎవరి దగ్గర దొరుకుతుంది? ఒక తల్లి ప్రేమలోనే దొరుకుతుంది. సో తల్లి కథే చేయాలి. సో తల్లి కథ చేయాలంటే లేడీ ఓరియంటెడే చేయాలి. ఓకే. అంటే మీరు మీ మాటల్లో మాకు అర్థమవుతుంది అమ్మ మీద చాలా ప్రేమ ఉన్నట్టు అర్థమవుతుంది. ఎవరికైనా ఉంటుంది. అండ్ సేమ్ టైం మీకు నాకు మామూలుగా ఉంది, అందరికీ ఉన్నట్టే నాకు ఉంది, నాకు ఎక్స్ట్రాగా ఏం లేదు. కానీ నేను ఇందాక కూడా చెప్పాను వేరే ఒకళ్ళకి, నా పర్సనల్ లైఫ్కి సినిమాలకి సంబంధం ఉండదు. నా పర్సనల్ లైఫ్లో నేను గమనించి ఉండొచ్చు కొన్ని విషయాలు, బట్ వాటిని సినిమాల్లో ప్రతిబింబించాలి అనుకుంటే కనుక నేను పప్పులో కాలేసినట్టు. ఎందుకంటే నేను వాటి పట్ల ఎంత ఎమోట్ అయ్యానో రేపొద్దున ఆడిటోరియం అంత ఎమోట్ అవ్వాల్సిన అవసరం లేదు. చాలా సినిమాలు అలాగా పర్సనల్ హీరో డైరెక్టర్ యొక్క పర్సనల్ ఎమోషన్స్ వచ్చి బొక్క బోర్లా పెట్టే సందర్భాలు చాలా ఉన్నాయి. సక్సెస్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి.
సో అలా అని మనం పూర్తి స్థాయిలో మన జీవితంలో జరుగుతున్న విషయాలు లేకపోతే మనకే జరుగుతాయన్నీ పక్కన వాళ్ళకి జరుగుతాయి. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఉండే కష్టాలను బట్టి కొంతమంది సినిమాలు తీస్తారు. ఆ సినిమా చూస్తే అద్భుతంగా ఉండొచ్చు, కానీ సినిమా మాత్రం ఫ్లాప్ అవుతుంది. ఎందుకు ఫ్లాప్ అవుతుంది? బికాస్ జనాలు ఎవరు కనెక్ట్ అవ్వరు దాంతో, వాళ్ళెవరికి ఇది అవసరం లేదు. ఓకే. అలా మన పర్సనల్ ఎమోషన్స్ ఎప్పుడు కూడా మన సినిమాని డామినేట్ చేయకూడదు. సినిమానే మన పర్సనల్ లైఫ్. ఓకే. అండ్ సార్ ఇంకొక విషయానికి వస్తే అంటే డైరెక్ట్ వరలక్ష్మి గారిని అనుకున్నారా లేదంటే ఎవరినన్నా అనుకొని అలా అనుకుని డైరెక్ట్ ఈ వీడియో లేదు అంటే కథ అనుకున్నప్పుడు ఎవరిని అనుకోలేదు. ఓకే. కథ అయిన తర్వాత ఎవరితో వెళ్తే బాగుంటుంది అనుకున్నప్పుడు షీ వాజ్ వన్ ఆఫ్ ద ఆప్షన్స్. ఓకే. సో లక్కీగా ఏంటంటే ఆవిడకి నెరేట్ చేసిన వెంటనే నచ్చింది. దీనికి ముందర కూడా ఒకరిద్దరికి నెరేట్ చేయడం జరిగింది, వాళ్ళకి నచ్చింది. జరగకపోవడానికి రకరకాల కారణాలు ఉంటాయి. త్రిష గారు కానీ లేకపోతే నివేదా థామస్ గారు కానీ ఇట్లా కొంతమందికి ఆల్రెడీ అనుకున్నాము, వాళ్ళు నచ్చింది కూడా. బట్ జరగకపోవడానికి కారణాలు వేరే ఉంటాయి. ఆ టైంకి ఆ ఆర్టిస్టులకి ఏదో బిజినెస్ లేకపోవడమో, లేకపోతే ప్రొడ్యూసర్ ఎవడైనా వచ్చిన వాడు నేను వీళ్ళతో చేయను అని అనటము. సో ఎప్పుడు కూడా పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఎవరికి ఎవరితో చేయాలని రాసి పెట్టుంటే ఆ టైంకి అది జరుగుతుంది అంతే. అలా జరిగింది. ఓకే. అండ్ ప్రొడ్యూసర్ గారు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, కొట్టేద్దాం ఇట్టు కొట్టేద్దాం అన్నట్టు. ఆయన కాన్ఫిడెంట్గా ఉన్నారు, నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను, వరలక్ష్మి గారు కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఓకే. సార్ ఇంకొక విషయానికి వస్తే అంటే అంటే ఇప్పుడు థియేటర్ రావడం చాలా తక్కువైంది, ఓటీటీ మూవీస్ ఎక్కువ చూస్తున్నారు. బట్ శబరి ఎస్పెషల్లీ థియేటర్గా వచ్చి చూడాల్సిన కంటెంట్ ఏముందని అంటే మీరు ఏం చెప్తారు? మీరు ఇది ఓ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కోసం చేయబడిన ప్రాజెక్టు. ఓకే. మొదటి నుంచి కూడా దీన్ని చూస్ చేసుకున్న లొకేషన్స్ కానీ ఇప్పుడు ఓటీటీలోనో లేకపోతే ఒక చిన్న స్క్రీన్లోనో చూసినప్పుడు పరిమితమైన లొకేషన్స్లోనో లేకపోతే పరిమితమైన వనరులతోనో చేస్తాం. ఇప్పుడు దీనికి మేము హిల్ స్టేషన్కి వెళ్ళి హిల్ స్టేషన్లోనే అదొక క్యారెక్టర్ ప్లే చేస్తుంది. అక్కడ ఉండే వాతావరణం కానీ అక్కడ ఉండే అడవి కానీ అవన్నీ కూడా ఒక సినిమాలో ఒక క్యారెక్టర్ ప్లే చేస్తున్నాయి. సో అది ప్రొడ్యూసర్ గారు నేను ఫీల్ అయ్యి అంత దూరం వెళ్ళి చేసాము అంటేనే అక్కడ ఉండే ఒక వాతావరణం కానీ అక్కడ ఉండే సౌండ్స్ కానీ అక్కడ ఉండే విజువల్స్ కానీ మనకి ప్లస్ అవుతాయన్న ఉద్దేశంతో ఒక థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇద్దామని. ఒక పెద్ద స్క్రీన్ మీద ఒక అడవి ఉన్నప్పుడు ఫీలింగ్ వేరు, అదే ఒక మొబైల్లో చూడండి ఫీల్ రాదు సార్, రాదు కదా. సో అంత పెద్ద ఒక హౌస్ అక్కడ ఒక అడవి మధ్యలో ఒక హౌస్, ఆ చుట్టుపక్కల ఉండే వాతావరణం కానీ అక్కడ ఉండే జంతువులు కానీ అక్కడ ఉండే పక్షులు కానీ అక్కడ ఉన్న సౌండ్ ఎఫెక్ట్స్ కానీ, సో ఆల్ దట్ విల్ గివ్ అ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. సో అవన్నీ దృష్టిలో పెట్టుకునే నేనేమంటున్నానంటే డెఫినెట్లీ దిస్ విల్ అపీల్ ఫర్ అ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. మేము ఏం చేసింది అదే, ఫైనల్గా వచ్చింది అదే. ఓకే. సార్ ఇలాంటి సినిమాలకు బీజిఎం చాలా ముఖ్యము, ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు బీజిఎం విషయంలో మీరు? నేను జాగ్రత్త తీసుకోవడం కాదు, బేసిక్గా అది గోపిసుందర్ గారు కేర్ తీసుకున్నారు. ఓకే. గోపిసుందర్ గారు ఆయన చెప్పాల్సిన పని లేదు, ఆయన హీఈస్ మచ్ సుపీరియర్ దాన్ అస్. ఆల్మోస్ట్ ఒక 200 సినిమాల దాకా చేసేస్తున్నారు కాబట్టి హీ నోస్ వాట్ టు కంపోజ్ ఫర్ థ్రిల్లర్ మూవీ అండ్ వాట్ కైండ్ ఆఫ్ అ మ్యూజిక్ ఈజ్ రిక్వైర్డ్ అండ్ హీ హెస్ డన్ 99% జాబ్ హిమ్సెల్ఫ్. ఎక్కడో ఒకటో రెండో చోట్ల మనకి డైరెక్టర్గా నాకు ఇలా ఉంటే బాగుంటుంది సార్, ఇలా ఉంటే బాగుంటుంది సార్ అంటే అది ఆయన కూడా యాక్సెప్ట్ చేసి మనకు కావాల్సిన కరెక్షన్స్ అవి చేసి ఇచ్చేసారు. నో ఇట్ హెస్ టర్న్డ్ అవుట్ టు బి ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఓకే. అండ్ షూటింగ్ సెట్లో వరలక్ష్మి గారికి ఏదో అండ్ వాటర్ ఫాల్స్ అండ్ వర్షం సీన్ చేసేటప్పుడు ఇది వద్దు అని చెప్పిందంట మీ అసిస్టెంట్లకు. అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి వద్దన్నప్పుడు? ఆవిడేం అట్లా ఏం జరగలేదండి. అంటే ప్రెస్ మీట్లో చెప్పారు కదా, తర్వాత వచ్చి ఇలా అన్నారు. వాళ్ళు చెప్పుంటారులేండి. అది అలాంటి సిచ్యువేషన్ వచ్చింది అన్నప్పుడు అలాంటి సిచ్యువేషన్ మేము కూడా ఎక్స్పెక్ట్ చేయము. ఇప్పుడు అలాంటిది ఏదో జరిగి వాళ్ళకి ఏదో జరగాలని మేము కూడా ఎక్స్పెక్ట్ చేయము. సో డెఫినెట్గా అలాంటిది ఒక సజెషన్ ఆవిడ ఇచ్చినప్పుడు ఇట్ ఈస్ వెల్కమింగ్ థింగ్ ఓన్లీ ఆబ్వియస్గా. ఓకే. అండ్ అంటే తెలుగు సినిమా స్థాయి బాహుబలితో పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళింది. ఇప్పుడు మనం చాలా సినిమాలు చూస్తున్నాం, ప్రతి ఒక్క సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుంది, కంటెంట్ ఉంటే హిట్ అవుతుంది. కంటెంట్ అనే సినిమా గురించి నేను మాట్లాడను. అండ్ సేమ్ టైం శబరి అనే సినిమా తెలుగుతో సహా మొత్తం 5 లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది. ఎలా అనిపిస్తుంది మీకు? అండ్ హోప్ ఎలా ఉంది సినిమా మీద అంటే పాన్ ఇండియా లెవెల్లో? అంటే ఇది యూనివర్సల్గా అపీల్ అయ్యే ఎలిమెంట్ అండి. కాకపోతే ఒక థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ కోసం మనం సినిమా తీసాం. సో ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో అది రిలీజ్ అయ్యి దానికి రెస్పాన్స్ ఎలా ఉందో మనకు తెలుసుకుంటే కానీ మీలాగే నేను కూడా ఎదురు చూస్తున్నాను. ఓకే. ఐ డు నాట్ ఎలా ఉంటుంది అని నేను చెప్పలేను, నేను కూడా మీలాగే ఎదురు చూస్తున్నాను. ఓకే.
ఐఎమ్ నాట్ ఎ గాడ్, ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ ఇట్. ఓకే సార్, ఇంకొక విషయానికి వస్తే మన హిందీ కానివ్వచ్చు, కన్నడ కానివచ్చు, నేటివిటీ డిఫరెన్స్ ఉంటుంది మన తెలుగు దానికి. అని బట్ మీరు పాన్ ఇండియాలో ఫస్టే అనుకున్నారా తెలుగులో సినిమా చేసేటప్పుడు అన్ని లాంగ్వేజ్లో చేద్దాము అనుకున్నారా, లేదంటే రిలీజ్ చేస్తున్నారా? అది ప్రొడ్యూసర్ గారిని అడగండి మీరు. ఆయన ఆయనకు సంబంధించిన విషయమే కదా, రిలీజ్ అనేది ఆయనకు సంబంధించిన. నేను ఒక తెలుగులో తమిళ్లో అనుకున్నాను, దానికి తగ్గట్టుగా తీసాము. ఓకే. సో ఆయన 5 లాంగ్వేజ్లో రిలీజ్ చేద్దామన్న నిర్ణయం అయింది. సో ఆయన చెప్పిన మాటలో కూడా, ఎందుకంటే ఒక యూనివర్సల్గా అపీల్ అయ్యే మ్యాటర్ కాబట్టి డెఫినెట్గా దిర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్ ఆల్సో. అందరికీ కనెక్ట్ అయితే దాని రెవెన్యూస్ బాగుంటే ఇట్స్ గుడ్ నో. మన సినిమా మనం ఖర్చు పెట్టిన దానికి 10 రెట్లు వచ్చింది అనుకోండి, ఇట్ ఈస్ అ గుడ్ థింగ్. అందరూ హ్యాపీ ఫీల్ అవ్వాల్సిన విషయం అది. మనమే, నేనైనా, హీరోయిన్ గారైనా, ప్రొడ్యూసర్ గారైనా, ఎవ్రీబడి విల్ బీ హ్యాపీ ఫర్ దట్. మనం మంచిగా సక్సెస్ మీట్ పెట్టుకుని మళ్ళీ కలవచ్చు. ఓకే. అండ్ అంటే మీరు డైరెక్టర్ కాబట్టి అడుగుతున్న క్వశ్చన్, తెలుగు సినిమా స్థాయి ఒక లెవెల్లో ఉంది ఇప్పుడు. అంటే చిరంజీవి గారు ఒక అప్పుడు అన్నారు బాంబే, ఢిల్లీ, గోవాలో మన తెలుగు వాళ్ళకి ఆదరణ లేదు, తెలుగు హీరోస్కి అని. అట్ సేమ్ టైం ఇప్పుడు ఎక్కడ చూసినా ఒక రేంజ్, అంటే ఎన్టీఆర్ వార్ 2 కానివ్వచ్చు, బాంబేలో ఒక రచ్చ జరుగుతుంది, అండ్ కల్కి కావచ్చు, అండ్ దేవర సినిమా నార్త్లో ఏ ఫిల్మ్స్ వాళ్ళు, అనిల్ తలాని అండ్ వీళ్ళందరూ కొన్నారు. ఎలా అనిపిస్తుంది మన టాలీవుడ్ మీకు? గర్వంగా అనిపిస్తుంది. ఓకే. సింపుల్. కొట్టేసామంటారా? డెఫినెట్గా కొట్టేసాం, ఆల్రెడీ కొట్టేసాం. ఇప్పుడు కొత్తగా కొట్టేదేం లేదు. ఆల్రెడీ RRRతోనూ లేకపోతే అంతర్జాతీయ స్థాయికి వెళ్ళిపోయాం మనం. కాకపోతే ఏంటంటే ఇప్పుడు చాలా బాధ్యత ఏమిటంటే, మనం ఆ స్థాయికి వెళ్ళిన తర్వాత దాన్ని మెయింటైన్ చేయడం చాలా కష్టం. అర్థమైందా? ఆ తర్వాత ఏదో మనం బోస్బోడి సినిమాలు తీసామనుకోండి, మనమే అలాంటి సినిమాలు ఎవడన్నా చూసాడు అనుకోండి, చూసిన తర్వాత ఇది RRR లాంటి సినిమా, దేవర్ లాంటి సినిమా, లేకపోతే ఒక ఇండియన్ లాంటి సినిమా చేస్తున్న ఇండస్ట్రీ నుంచైనా ఇలాంటి సినిమా వచ్చిందని చెప్పి మనం అనవసరంగా మనం చెడ్డ పేరు తెచ్చుకోవాల్సి వస్తుంది. సో మన బాధ్యత పెరిగింది. ఓకే సార్, ఇంకొక విషయానికి వస్తే మీ ఫేవరెట్ నటుడు ఎవరు సార్ తెలుగులో స్టార్ హీరోస్లో? అది ఎవరో ఒకరు ఉంటారు అలా ఏం లేదు, మనసుకు నచ్చిన వాళ్ళు. మీరే ఫిక్స్ అయిపోతే నేనేం చేయలేనండి. అంటే ఉంటారు కదా సార్ డైరెక్టర్. అలా లేదండి, నాకు లేదు. ప్లీజ్ డోంట్ పుట్ వర్డ్స్ ఇన్ టు మై మౌత్. ఓకే. అండ్ డైరెక్టర్గా ఎవరన్నా మీకు ఇష్టమైన డైరెక్టర్గా నేను ఇందాకే చెప్పాను కదా, మణిరత్నం గారు. మణిరత్నం గారు ఎప్పటికీ నా ఫేవరెట్ డైరెక్టర్. ఇంటర్నేషనల్ లెవెల్లో కొంతమంది డైరెక్టర్స్ ఉన్నారు, బట్ ఇండియన్ సిచ్యువేషన్లో మాత్రం హీస్ బీన్ ద ఫేవరెట్ డైరెక్టర్ అండ్ హీ విల్ బీ ద ఫేవరెట్ డైరెక్టర్ ఫర్ మీ. ఓకే. మీ ఇన్స్పిరేషన్ ఏంటి సినిమా ఇండస్ట్రీకి రావడానికి? కథలు చెప్పాలనుకోవటం. కథలు చెప్పాలని అనిపిస్తుంటే అది డెఫినెట్గా దానికి మనం ఒక విజువల్ మీడియంతోనో దానితోనో మనం చెప్తే బాగుంటుందని మనకు అనిపిస్తుంది. మనం రకరకాల సినిమాలు చూస్తాం, కమల్ హాసన్ గారి సినిమాలు చూసాం, మహానది లాంటి సినిమాలు, లేకపోతే పుష్పకుమార్ లాంటి సినిమాలు. ఆయన వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఆర్టిస్ట్ నాకు, ఆర్టిస్ట్ కమ్ టెక్నీషియన్ కమ్ డైరెక్టర్. కమల్ హాసన్ గారు ఈజ్ అ థెస్పియన్, ఈజ్ అ బిగ్ బుక్ డిక్షనరీ. ఆయన నాకు తెలిసి ఇండియన్ పర్సనాలిటీస్లో, ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీస్లో అంత నాలెడ్జబుల్ పర్సన్ ఇంకొకరు ఉన్నారని నేనైతే ఒప్పుకోను. అంత గ్రేట్ పర్సన్ ఆయన. ఒక ఆర్టిస్ట్గా, ఒక టెక్నీషియన్గా, ఒక సింగర్గా, ఒక పోయెట్గా, ఒక రైటర్గా, మల్టీఫెసెటెడ్. ఓకే. అండ్ మీ శబరికి మీకు ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలి, థ్యాంక్ యూ. ఒక మూవీ చేయాలి తప్పకుండా. ఈసారి మీరు అడిగిన క్వశ్చన్లు ఇంకా మంచి సమాధానం చెప్పాలి తప్పకుండా, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ చూసారుగా ఫ్రెండ్స్, అండ్ డైరెక్టర్ గారు అనిల్ కుమార్ గారు అయితే, అండ్ మంచి కథ చెప్తాం, థియేటర్ రండి, కథలు చెప్పడానికి నేను ఇండస్ట్రీకి వచ్చానంటున్నారు. మంచి కథలు అవసరం మనకు, ఎందుకంటే అంటే కొన్ని కథలు చూస్తున్నాం చాలా బోర్ కొడుతున్నాయి. కానీ శబరి అనే ట్రైలర్, సీరియస్లీ మీరు ట్రైలర్ చూడకపోతే ఒక్కసారి యూట్యూబ్లోకి వెళ్ళి శబరి ట్రైలర్ చూడండి. మీకు నచ్చితే మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి థియేటర్కి వెళ్ళండి. నచ్చితే ప్లీజ్ ఒక 10 మందికి బాగుందని చెప్పండి. అండ్ సేమ్ టైం అనిల్ కుమార్ గారు పాన్ ఇండియా లెవెల్లో మంచి హిట్ని కొట్టాలి, సక్సెస్ మీరు జరుపుకోవాలి, మళ్ళీ ఇంకొక సినిమాతో మనం ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.